హాయ్ ఎవ్రీవాన్. ఫిబ్రవరి 28 వచ్చేస్తుంది. ఆ రోజు సైన్స్ డే. సైన్స్ టీచర్స్కు, ప్రిన్సిపాల్స్కి అందరికీ స్పీచ్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఆ రోజు నేను కొన్ని పుస్తకాలను రిఫర్ చేసి అందరికీ యూజ్ఫుల్గా అయ్యే విధంగా ఒక స్పీచ్ను తయారు చేశాను. ఆ స్పీచ్ను అందరూ ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, వీడియోలను షేర్ చేయండి. ఎందుకొరకంటే నేను మరిన్ని వీడియోలు చేయడానికి అది నాకు మోటివేషన్ లాగా పనిచేస్తుంది. రండి స్పీచ్లోకి వెళ్దాము. సైన్స్ అభివృద్ధి చెందని కాలంలో మానవ జీవనం నరకప్రాయంగా ఉండేది. ఒకప్పుడు కలరా, గత్తరా లాంటి అంటువ్యాధులు వచ్చి ఊర్లే శ్మశాన వాటికల్లాగా మారేవి. కరువు కాటకాలతో తినడానికి తిండి లేక ఎందరో మంది ఆకలి చావులు చచ్చేవారు. కొందరైతే ఆకులు అలములు తిని బతుకును ఎల్లదీసేవారు. నల్లమట్టి తిని బతికిన వారు కూడా ఉన్నారు. రవాణా ప్రయాణ సౌకర్యాలు లేక కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళిన వాడితో సమానమని భావించేవారు. ఒకప్పుడు రాజులు మహారాజులకు లేని సౌకర్యాలు కూడా నేడు పేద మానవుడు కూడా అనుభవిస్తున్నాడు. సైన్స్లోని ఆవిష్కరణ వల్ల నేటి మానవ జీవనం ఎంతో సౌకర్యవంతంగా, ఆనందంగా, హాయిగా మారిపోయింది. అర్థం పర్థం లేని మంత్రాలు, తంత్రాలు, చేతబడులు లాంటి మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు సమాజం నుంచి నిర్మూలించబడ్డాయి. ఆ రోజుల్లో మూఢనమ్మకాలతో సమాజమంతా కూడా అస్తవ్యస్తంగా ఉండేది. ఆ విధంగా సైన్స్ వల్ల ఈరోజు మన యొక్క సమాజము, దేశము, ప్రపంచమంతా కూడా గ్లోబల్ విలేజ్ లాగా మారిపోయింది. అయితే ఈ సైన్స్ యొక్క డెవలప్మెంట్ను మనము ఇతరులకు మంచి చేయడానికే ఉపయోగించాలి. సైన్స్ అనేది ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఉపయోగపడాలి, కానీ విధ్వంసం చేయడానికి, ప్రజలకు చెడు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సైన్స్ డెవలప్మెంట్ మనం వాడుకోవద్దు. అలా చేస్తే ఆ సైన్స్కు అర్థమే లేదు అసలు. ఆ విధంగా సైన్స్ వల్ల ఈ రోజుల్లో ఎందరికో ఎన్నో ఉద్యోగాలు లభిస్తున్నాయి, ఉపాధి కల్పిస్తుంది మన సైన్స్. అయితే ఇక్కడ సైన్స్ అంటే కేవలం పుస్తకాలలోని పాఠాలు కాదు, అది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం వాడే ప్రతి వస్తువు, అనగా అగ్గిపుల్ల నుంచి ప్రతి వస్తువు, ఇంటర్నెట్ వరకు ప్రతిదీ సైన్స్ యొక్క అద్భుతమే. ఆ విధంగా సైన్స్ అభివృద్ధి వల్ల సమాజం యొక్క చిత్రమంతా మారిపోయింది. విద్యార్థులు ప్రతి విషయాన్ని కూడా ఎందుకు, ఎలా అని ప్రశ్నించినప్పుడే కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. ప్రయోగాలు, విద్యార్థులు కేవలం సైన్స్ను చదవడం కాకుండా, సైన్స్ బుక్స్ చదవడం కాకుండా ప్రాక్టికల్స్ ద్వారా సైన్స్ని అర్థం చేసుకోవాలి. ప్రాక్టికల్స్ చేస్తూ ఉండాలి. ప్రయోగాలు చేయడం వల్ల విద్యార్థులలో శాస్త్రీయ భావనలు పెంపొందుతాయి. నేటి ఆధునిక జీవితంలో సైన్స్ లేని జీవితాన్ని మనం ఊహించలేం. ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది, శాసిస్తున్నది సైన్స్ మాత్రమేనన్న విషయం అందరికీ తెలిసింది. ఈరోజు ఫిబ్రవరి 28 తారీఖున సివి రామన్ గారు సైన్స్ని ఎఫెక్ట్ను కనుగొన్నటువంటి రోజు. ఆ రోజును మన దేశంలో సైన్స్ డేగా జరుపుతున్నాము. దానికి ఆయన కనుక్కున్నటువంటి రీసెర్చ్కు తర్వాత రోజులలో నోబెల్ బహుమానం కూడా వచ్చింది. అయితే మొట్టమొదటిసారిగా సైన్స్ డే చేయాలన్న ఆలోచన అప్పటి సైన్స్ మినిస్టర్ అయినటువంటి వసంతరావు గోవారికర్ గారికి వచ్చింది. ఆయన యొక్క ఆలోచననే అమలు చేయడం వల్ల ఈ రోజుల్లో మనం సైన్స్ డేను జరుపుకుంటున్నాం.
విద్యార్థులలో అవేర్నెస్ పెంపొందించడానికి ఈ సైన్స్ డే అనేది చాలా ఉపయోగపడుతుంది. మరియు ఎందరో మంది శాస్త్రవేత్తలు జన్మించిన దేశం మనది. కాబట్టి సైన్స్ను ఇలాగే ఇంకా అద్భుతంగా అభివృద్ధి చేయాలి. అప్పుడే సమాజం యొక్క సంక్షేమం అనేటువంటిది జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.